కలుగునుగాక. మరి బాలు కొరకు ప్రార్థన చేయండి. చక్కగా చెయ్యి అతుక్కునేటట్టుగా, ఆ నరాలన్నీ చక్కగా పనిచేసేటట్టుగా, బిడ్డ దేవుని సన్నిధికి వచ్చేటట్టుగా ప్రార్థన చేయండి ఆ కుటుంబం కొరకు. అలాగే తల్లి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గలక. తల్లి జీవితంలో చేసిన మేలులు, మహోపకారాలను బట్టి దేవునికే స్తుతియాగములు అర్పిస్తున్నాము. మరి దినము వారి చిన్న కుమారుడు చనిపోయిన రోజండి. దేవుని రాజ్యానికి వెళ్ళిన రోజు అశోక్ అన్నను. మరొకసారి అశోక్ అన్నను మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మంచి తలాంతులు కలిగిన వ్యక్తి ఆ బిడ్డ. దేవునికి ఎంతగానో ఉపయోగపడే విన్న వ్యక్తి. మరి అయితే దేవుని రాజ్యానికి చేరుకున్నారు. దేవునికే మరి ఆ విషయాన్ని మనం అప్పగించుకుందాము. మరి ఆ కుటుంబం కొరకు, ఆ తల్లి కొరకు తగిన ఆదరణ ప్రభువే అనుగ్రహించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వాక్య భాగంలోనికి వెళ్దామండి. ఆదికాండము ఆదికాండము 22వ అధ్యాయము 8వ వచనం చూద్దాం చూడండి. అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకునని చెప్పెను. అలాగు వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. చాలండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, నీకు వందనములు, స్తోత్రములు. దైవమా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రవ్వా. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు ప్రవ్వా. ఈ పునరుద్ధాన దినములో ప్రవ్వా, ఇదిగో మరి ఇంతవరకు నిన్ను నైనా ఘనపరుస్తూ వచ్చాము ప్రవ్వా. ఇదిగో నైనా మీరు మాతో మాట్లాడే సమయము ప్రవ్వా. మీరు మాట్లాడండి స్వామి. నైనా నీ మాట చాలా విలువైనది ప్రవ్వా. నీ మాట ఎంతో ప్రభావము కలిగింది ప్రవ్వా. నీ మాట మాకు కావాలి ప్రవ్వా. నీ మాటను మాకు విడుదల చేయండి తండ్రి. నాయన అయ్యా, ఇదిగో మరి నీ పాత్రగా నన్ను వాడుకోండి ప్రవ్వా. ఎట్టు పాత్ర ప్రవ్వా, ఘనహీనమైన పాత్ర ప్రవ్వా. అయ్యా, నీ ఘనమైన పాత్రగా చేసి మీరు వాడుకోండి. నన్ను నీ సిలువ చాటున మరుగుపరచుకోండి స్వామి. నాయనా దీనురాలనైనా నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి స్వామి. ఏడంత ఆత్మలతో మీరు ఎత్తుపట్టండి, కొలతలేని ఆత్మతో మీరు నింపండి స్వామి. మా అందరితో కూడా మీరు మాట్లాడండి నాయన. చదవబడిన ఈ వాక్యాన్ని విరిచి మాకు వడ్డించండి నాయన. మా హృదయాలకు నెమ్మది, మమ్మల్ని నాయన శాంతి, మాకు ఎంతో గొప్ప కృపను మీరు ఇచ్చి వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచి నడిపించమని ఈ సమయం నీ చేతులకు అప్పగించుకుంటూ మా హృదయములను మా మనస్సులను ప్రవ్వా మీ వైపుకు కేంద్రీకరించే కృప మాకు దయచేయమని స్తుతించి ప్రార్థించి ప్రవ్వైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్యంలో ఇక్కడ మనకు కనబడుతున్న వారు ముగ్గురు కనిపిస్తున్నారండి. మొట్టమొదటిగా దేవుడు కనిపిస్తున్నారు. ఎవరండి? దేవుడు కనిపిస్తున్నారు. తర్వాత అబ్రహాము, తన కుమారుడైన ఇస్సాకు కనిపిస్తున్నారు. అయితే అంశము ఏంటంటే దేవుడే. ఏంటండి? దేవుడే. ఏదైనా దేవుడే. అయితే ఇక్కడ చదివిన వాక్యము అబ్రహాం అంటున్నాడు, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకున్నని చెప్పెను. ఇస్సాకు అడిగాడు అంతకుముందు అబ్రహాముని, మనందరికీ తెలిసిన విషయమే. నాయనా తండ్రి, మరి బలికి గొర్రెపిల్ల ఏది అని అడిగాడు ఇస్సాకు. అడిగితే అప్పుడు అబ్రహాం ఏమన్నాడండి? నా నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను దేవుడే చూచుకునెను. అసలు వాస్తవానికి మరి అంత పెద్ద కొండ ఎక్కాక వీళ్ళేం దహన బలికి కావలసినవన్నీ ఏం చేస్తున్నారండి? అన్నీ పట్టుకెళ్తున్నారు. ఏది మానలే. కట్టెలు పట్టుకెళ్లారు, నిప్పు పట్టుకెళ్లారు. దహన బలికి సంబంధించినవన్నీ కూడా అబ్రహాం సిద్ధం చేసుకున్నారు. దేవుడు ఆ రాత్రి మాట్లాడిన రాత్రే సమయాన్ని అన్నీ కూడా సిద్ధపరచుకుని ఎవరిని తీసుకెళ్లాలో కూడా వాళ్ళనే, ఎక్కడి వరకు తీసుకెళ్లాలో కూడా అక్కడి వరకే, దేని మీద వెళ్ళాలో కూడా అన్ని ప్రభువు చెప్పినట్టే చేస్తూ వచ్చాడు. అయితే ముఖ్యంగా బలి ఇవ్వటానికి వెళ్ళినప్పుడు బలికి ఏంటి ముఖ్యమైనది, ఏంటి ప్రాముఖ్యమైనది? పశువు కదా. ఒక ప్రాణి కావాలి, ఒక పశువు కావాలి. బలి అర్పణ చేయాలంటే ఒక పశువు కావాలి.
అసలైనది పట్టుకెళ్ళలేదు. దేవుడు చెప్పలేదు. ఎవరిని చెప్పాడు దేవుడు? ఇస్సాకుని ఇమ్మని చెప్పాడు. అయితే దేవుడు చెప్పినయన్నీ దహన బలికి కావాల్సినయన్నీ పట్టుకు వెళ్తున్నాడు. ఆయనతో పాటు ఇస్సాకును కూడా తీసుకువెళ్తున్నాడు. అంటే తీసుకువెళ్తున్నాడు అంటే ఇస్సాకును తీసుకువెళ్తున్నాడంటే ఇచ్చేయటానికే తీసుకెళ్తున్నాడు కదండీ! ఇచ్చేయటానికి మధ్యాహ్న కాల సమయంలో తల్లులమైన మనము ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాము హృదయము మనకి ఖచ్చితంగా రావాలి. దేవుడు ఏమడిగాడండి? తన కుమారుణ్ణి అడిగాడు. దేవుడు ఏమడిగాడు? తన కుమారుణ్ణి అడిగాడు. సందేహించకుండా, ఎనుదీయకుండా ఏంటంటండి ఆ మాట ఉంటది. వెనుదీయకుండా తన కుమారుణ్ణి ఏం చేస్తున్నాడండి? దేవునికి ఇవ్వటానికి సిద్ధపడుతున్నాడు. ఈనాడు దేవుడు మన బిడ్డలను కూడా అలా అడిగినప్పుడు వెనుదీయకుండా ఇచ్చేవారుగా అంత విశ్వాస స్థాయికి మనం ఎదగాలి. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వారిలో మనలో ఎంతో మందిలో కన్న బిడ్డలను పోగొట్టుకున్న వారు ఉంటారు కదండీ! చాలా మంది ఉంటారు. మనమే కాదు, ప్రపంచంలో కూడా ఎంతో మంది ఉంటారు. వారందరూ ఒకటే నిరీక్షణ కలిగి ఉండాలి. ఏ నిరీక్షణ అండి? మన బిడ్డ ఎక్కడున్నారండి? దేవుని దగ్గర ఉన్నారు. వాళ్ళంటండి విశ్రాంతిలో ఉన్నారంట. ఎక్కడున్నారు? అసలు ఇంకా ఆ మాటకు ఇంక మరొకటి ఆదరణ అనేది లేదు. ఎక్కడున్నారు? విశ్రాంతి. ఇప్పుడు ఇక్కడ ఉండటం వల్ల ఏంటి ప్రయోజనం చెప్పండి? మనకి ఏంటి మనకి ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు అలా అని అందరూ వెళ్ళిపోవాలని కోరుకుంటలా. దేవుడి చిత్త ప్రకారంగా ఒక్కొక్కరిమి మనము వెళ్ళవలసి వస్తుంది. దేవుని దగ్గరికి చేరవలసి. అయితే వారు ఎంత సుఖమైన స్థలాలలో ఉన్నారంటే మంచి విశ్రాంతిమైన స్థలాలలో ఉన్నారు. ఏదైనా మన జీవితంలో దేవుడే చేస్తాడు. దేవుడే ఏదైనా చేయగలుగుతాడు. ఏదైనా చేయగలరు. అయితే దేవుడే ఏం చేసినా దేవుడే గనక మనము ప్రశ్నించటానికి వీలు లేదు. బ్రతుకున్న ఇస్సాకుని అబ్రహాము మనసు చూడండి. అబ్రహాము జీవితాన్ని ఒక్కసారి వంగి చూస్తే అప్పటి వరకు లేని కుమారుణ్ణి దేవుడు ఏం చేస్తున్నాడండి? ఇంకా ఒక్కొక్కళ్ళు 30 సంవత్సరాలు పెంచుండొచ్చు. 50 సంవత్సరాలు పెంచుండొచ్చు. 20 సంవత్సరాలు పెంచుండొచ్చు. ఒక్కొక్కళ్ళు పురుటిలోనే దేవుని తీసుకోవచ్చు. వేరే విషయం. అయితే అబ్రహాము జీవితంలో అంతకుముందు లేరండి. అంతకుముందు లేరు. ఆ అనుభూతి అబ్రహాము పొందుకోలేదు. అప్పుడే వచ్చింది ఆ అనుభూతిని. అయినా దేవుడు అడిగాడు. అబ్రహాం ఏం చేశాడండి? మారు మాట్లాడకుండా ఇస్సాకుని తీసుకెళ్ళి. అప్పుడు ఇస్సాకు అంటున్నాడు, అబ్రహాముని అడుగుతున్నాడు, నాయనా మరి బలి పశువు ఏదని అడిగితే అప్పుడు అంటున్నాడు, అబ్రహాం అంటున్నాడు, చక్కటి మాట అంటున్నాడు, దేవుడే చూసుకుని. ఆ స్థాయికి ఎదగాలంటే ఎంత విశ్వాసము మన గుండెల నిండా నిండిపోవాలో కదండి. దేవుడే చూసుకున్నాను అంటున్నాడు. అప్పుడు దేవుడే చూసుకును అన్న మాట చెప్పిన తర్వాత ఇక్కడ అంటున్నాడు, దే అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తమ కుమారుడైన ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. చాలు. ఇక్కడ అబ్రహాం అంటండి కట్టెలు ఎలా పేర్చాడంట? చక్కగా పేర్చాడంట, క్రమముగా పేర్చాడంట. బలి ఇచ్చే ముందు ఏముండాలి కదా? క్రమం అనేది ఉండాలి. బలిచ్చే ముందు క్రమం ఉండాలి. ఇప్పుడు ఈనాడు మనందరం అబ్రహాము వలె బలిస్తున్నాం. ఏ బలి? హృదయం అనే బలి. హృదయంలో దేవుని ఆరాధిస్తున్నాం కదా. ఈ ఆరాధించేటప్పుడు ఏముండాలంటండి? క్రమం ఉండాలంట. క్రమం ఉండాలి. చక్కగా క్రమముగా కట్టెలు పేర్చాలంట. అబ్రహాము కట్టెలు చక్కగా క్రమముగా పేర్చాడు. వాక్యమే చెప్తుంది. ఎలా పడితే అలాగ తను తీసుకెళ్ళిన ఆ పుల్లలను ఎలా పడితే అలాగా ఆ బలిపీఠం మీద పెట్టలేదు. చక్కగా పేర్చుకుంటూ వచ్చాడు. ఆ రీతిగా మనం కూడా ఏం చేయాలి? దేవుణ్ణి ఆ రీతిగా ఆరాధించాలి. ఆ రీతిగా ఆరాధించాలంటే తండ్రి అయిన దేవుడు మోషేకు ఒక ఆజ్ఞ ఇచ్చాడండి. ఏం ఆజ్ఞ ఇచ్చాడు? ఒక ఆజ్ఞ కాదు, నమూనా ఇచ్చాడండి. ఏమిచ్చాడండి? ఒక నమూనా ఇచ్చాడు. ఏ నమూనా? ప్రత్యక్ష గుడారం అనే నమూనా ఇచ్చాడు. పరమలో ఉన్న ఆ మందిర నమూనా భూమి మీదకి మోషేకు ఇచ్చుకుంటూ వచ్చారు. మోషే అలాగనే దేవుడు ఎలాగైతే చెప్పారో అలాగే ఆ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మిస్తూ వచ్చాడు. ఆ ప్రత్యక్ష గుడారంలో ఉపకరణాలు ఎక్కడ ఏది పెట్టాలో, ఎక్కడ ఎలా ఉంచాలో దేవుడు చెప్పినట్లుగానే చేశారు. వారికి ఇష్టం వచ్చినట్లుగా చేశారండి? మోషేకి ఇష్టం వచ్చినట్లుగా పెట్టాడండి? మోషేకి ఇష్టం వచ్చినట్టుగా పెట్టాడా? లేదు.
దేవుడు ఎక్కడైతే పెట్టమన్నాడు, ఆ ప్రత్యక్ష గుడారం ఎన్ని భాగాలుగా కట్టమన్నాడో, ఎలాగ కట్టమన్నాడో అలాగ కడుతూ వచ్చి దేవుడు చెప్పినట్లుగా ఆ ఉపకరణాలు పెడుతూ వచ్చాడు. అప్పుడు అలా ఆ ఉపకరణాలు పెట్టడం వల్ల దేవుడు ఏం చేస్తానన్నాడు? ఇశ్రాయేలుతో ఏం చేస్తానన్నాడు? కలుసుకుంటానన్నాడు. ఏం చేస్తానన్నాడు? నేనక్కడికొస్తానన్నాడు. ఎక్కడికండి? ఎక్కడికొస్తానన్నాడు? కరుణాపీఠం దగ్గరికొస్తానన్నాడు. ఎక్కడికండి? కరుణాపీఠం. ఆ కరుణాపీఠం మీద ఏమున్నాయి? కెరూబులున్నాయి. ఆ కెరూబుల మధ్యకు మేఘము వలె దేవుని ఆత్మ దిగివచ్చి ఇశ్రాయేలుతో మాట్లాడుతూ వచ్చారు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే క్రమము. ఏంటండి? క్రమము. ఆయన చెప్పిన రీతిగా మనం క్రమము నేర్చుకుంటే గనక ఆయన ఏమవుతాడంటండి? దిగి వస్తాడంట. ఏం చేస్తాడండి? దిగి వస్తాడంట. ఇప్పుడు అబ్రహాము అంత క్రమముగా కట్లు పేర్చి చేసిన వల్ల, దేవుని మాట అబ్రహాము విన్న వల్ల ఏమి దిగివచ్చింది? దేవుడే దిగివచ్చి అబ్రహాముతో ఏం చేశాడండి? దేవుడు మాట్లాడాడు. అంతే కదా! బలి తీసుకున్నాడా? ఇస్సాకుని తీసుకున్నాడా? తీసుకోలేదు. అబ్రహామా, అబ్రహామా ఆగు అని చెప్పి దేవుని స్వరము దిగి వచ్చింది. ఎక్కడికండి? అబ్రహాము దగ్గరికి. క్రమం ఉన్న చోటన దేవుడు దిగి వస్తాడు. దేవుని స్వరం వినిపిస్తుంది. దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఎక్కడున్న చోటనండి? దేవుడే దేనికి కర్త అని చెప్పాడు నేను? క్రమానికి కర్త అన్నాడు. అల్లరికి కర్త కాదు ఆయన. అల్లరికి కర్త కాదు. అందుకని ఆయన్ని సేవించేటప్పుడు మనం చాలా క్రమముగా ఆయన్ని ఏం చేయాలంటండి? ఆయన్ని ఆరాధిస్తూ ఉండాలి. అయితే అబ్రహాము తన కుమారుడితో చెప్పింది ఏంటంటే, దేవుడే చూసుకునెను. దేవుడే చూసుకునెను. ఈనాడు మనం ఈ సంవత్సరం చివరి దినాల్లో మనం ఉన్నాం. నిజంగా మన జీవితంలో ప్రతీదీ దేవుడు చూసుకోలేదా అండి? వెనుక తిరిగి అన్నీ చూస్తే అసలు ఎవరున్నారండి మన వెనుక? సమస్తము ఆయనే ఉన్నాడు. ప్రతీదీ ఆయనే చేశాడు. ప్రతి దాంట్లో ఆయనే ఉన్నారు. అయితే మనమైతే అబ్రహాములాగా ఈ మాట చెప్పలేకపోతున్నాము. ఒకవేళ పలికిన అంతరంగంలోండి మనము విశ్వాసంతో మనము ఈ మాటను చెప్పలేకపోతున్నాం. దేవుడే చూసుకునెను. దేవుడే నా జీవితంలో దేవుడే ఉన్నాడు అని చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి మన విశ్వాస పరిణామం చాలా బహు తక్కువగా దాన్ని బట్టి మనం ఈ మాటను ఏం చేయలేకపోతున్నామండి? చెప్పలేకపోతున్నాం. అబ్రహాము విశ్వాసం పరిణామం చాలా పెద్దది, చాలా ఎత్తైనది, చాలా ఎక్కువైనది కాబట్టి ధైర్యంగా మనం ఇప్పుడు ఏదో వాక్యము చదివి జ్ఞాపకం చేసేసుకుంటున్నాం కానీ ఆ పరిస్థితి ఆలోచించినప్పుడు నిజంగా అబ్రహాము సన్నివేశం ఆలోచిస్తున్నప్పుడు చాలా కఠినమైన పరిస్థితి అండి. చాలా బాధాకరమైన స్వయంగా తనే ఏం చేయాలి? తనే తీసుకువెళ్ళి తనే బలి. ఎంత దారుణమైన విషయం చూడండి. ఎంత దారుణమైన విషయం. ఏ తల్లిదండ్రులైనా ఏమవుతారండి? అసలు చేయగలుగుతారా? ఊహకు కూడా రాని విషయం అది. రానివ్వరు. ఊహకు కూడా ఏమవ్వరని రానివ్వని విషయం. అంత కఠినమైన పరిస్థితి అబ్రహాము ఎదుర్కొంటూ వచ్చాడు. అందుకే దేవుడే చూసుకున్నా అంటూ చెప్తున్నాడు. అలాగే ఇదే ఆదికాండంలో 41వ అధ్యాయములో 41వ అధ్యాయములో 41వ అధ్యాయము 16వ వచనం చూడండి. యేసేపు అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పిన. చాలండి. ఇక్కడ యేసేపు మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఫరోతో మాట్లాడుతున్నాడు యేసేపు. ఏమనంటే ఇది నా వలన కాదు, దేవుడే. ఎందుకు ఈ మాట వచ్చిందంటే ఫరోకి కలొచ్చిందండి. ఏమొచ్చింది? కలొచ్చింది. అయితే ఫరో అందరికి దగ్గర విచారించాడు. కల ఎవ్వరూ కూడా దాని భావన చెప్పలేకపోయారు. అయితే హఠాత్తుగా అతనికి గుర్తొచ్చింది. ఎవరికండి? పానదాయకుడికి భక్షదాయకుడు ఎక్కడున్నారు? ఆ చెరసాలలో ఉన్నప్పుడు యేసేపు వాళ్ళ కలభావం చెప్పాడండి. చెప్పినప్పుడు ఇద్దరికీ నెరవేరింది. యేసేపు ఎలాగైతే చెప్పాడో అలా నెరవేరింది. ఒకళ్ళేమో మళ్ళా రాజు వద్దకు వెళ్ళి గిన్నె అందిస్తారు, ఒకరేమో ఉరి తీయబడతారు అని చెప్పాడు యేసేపు. అలాగే జరిగింది. అయితే అప్పుడు జరిగిన విషయం నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి జ్ఞాపకం చేసుకో అంటాడు. ఎవరండి? యేసేపు చెప్తాడు. నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్తాడు. అయితే
ఈ యేసేపు చెప్పాడు కాబట్టి ఎవరు మర్చిపోయారు? మనుషులు చెప్తే ఏమవుతామండి? దేవుడే మాట్లాడితే, దేవుడు మాట్లాడితే ఆ! మనిషికి జ్ఞానం ఇచ్చింది దేవుడే కదా! యేసేపు అయినా, మోషే అయినా, సమూయేలే అయినా ఎవరైనా దేవుడే ఇవ్వాలి. వాళ్ళని ఎన్నుకుని వాళ్ళకిచ్చారు. కానీ వీళ్ళ గొప్పవారు గాదు. దేవుడే గొప్పోళ్ళు. అయితే యేసేపు అన్నాడు. ఏమని? నన్ను జ్ఞాపకం జేసుకో రాజు దగ్గరికెళ్ళి. అయితే ఈ మాట అసలు ఎవరైనా మర్చిపోతారా? అది చాలా గుర్తుండిపోయే విషయం కదా! వీళ్ళు చాలా భయంకరమైన బాధలో ఉన్నప్పుడు తన తోటి వాడు చనిపోయినప్పుడు తినేమో రాజు దగ్గరికెళ్ళాడు. చాలా గుర్తుండాలి గదా! అసలు గుర్తులేదు మర్చిపోయాడు. అయితే రాజు ఈ లోపల రాజుకి కలొచ్చింది. కలొచ్చినప్పుడేమో ఆయనేమో అందరిని అడుగుతున్నారు. ఎవ్వరు చెప్పలేకపోయారు. అప్పుడు గుర్తొచ్చింది ఈయనకి. పానదాయకుడికి గుర్తొచ్చి అప్పుడు అంటున్నాడు, ఇలాగా సేనాధిపతి అయిన అతని పనివాడు చెరసాలలో మాతో పాటు ఉన్నాడయ్యా. అతను మాకు కలొచ్చినప్పుడు చెప్పాడు. అతనిది చెప్పినట్లుగా జరిగింది నా జీవితంలో, అతని జీవితంలో. అతన్ని ఒకసారి పిలిపించండి అన్నప్పుడు ఫరో ఏం చేస్తాడంటే యోసేపుని పిలిపిస్తారు. ఆ జైల్లోంచి వచ్చినప్పుడు తన గడ్డము తీసివేసి మంచిగా స్నానం చేపించి, మంచి బట్టలు కట్టించి ఎవరి దగ్గరికి తీసుకొస్తారండి? రాజు దగ్గరికి తీసుకొస్తారు. రాజు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఎలా పడితే అలాగా ఇక్కడ తెలుస్తుంది. వాక్యం చెప్తుంది. ఎలా పడితే అలాగా రారు కదా! నీట్‌గా మరి రారాజైన మన దేవుని దగ్గరికి ఎలా రావాలి మనం? అబ్బా! భౌతికమైన శుద్ధి ఉండాలి. ఆత్మశుద్ధి కూడా మనకు ఉండాలి. ఆ రాజు దగ్గరికి ఎలా రావాలి? చాలా టీవీగా రావాలి. ఎలా రావాలండి? చాలా టీవీగా, డిగ్నిటీగా రావాలి. ఎందుకంటే ఆయనెవరు? ఆయనెవరు? కదండీ! అసలా మనం ఆలోచిస్తే విగ్రహారాధన చేసుకునే వాళ్ళు వాళ్ళ గుళ్ళకి ఎలా ఎళ్తున్నారండి? కదా! మనమేమో మన దేవుని దీనుడు, దీనుడు అని మనం చాలా తగ్గించుకుని కదండీ! కానీ దేవుని దగ్గరికి ఎలా రావాలంట? హృదయము చాలా శుద్ధి చేసుకొని రావాలి. అలాగే మనం కూడా మనకున్న దాంట్లో చాలా టీవ్‌గా దేవుని ఎందుకంటే యేసేపు రాజు దగ్గరికొచ్చినప్పుడు ఏం చేశారంట? శుద్ధి చేశారంట. ఆయన్ని కడిగారంట. స్నానం చేయించారు. మంచి బట్టలు కట్టించారు. శుభ్రం పరిచారు. అప్పుడు తీసుకొచ్చారు. అంటే అంతవరకు స్నానం లేదా అంటే కాదు. ప్రతిరోజు ఏం చేసేవాడు? ప్రత్యేకంగా రాజు దగ్గరికొచ్చినప్పుడు. అలాగే కదా! మరి కన్యకలందరూ రాజు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఎన్ని దినాలు అక్కడ స్నానం చేపించేవారండి? సుగంధ ద్రవ్యాలతో చేపిచ్చేవారంట. మామూలుగా మనం రోజు చేసేది సుగంధ ద్రవ్యాలతో చేయించారంట. అంటే ఆ రాజు దగ్గరికెళ్ళగానే పరిమళం వాసన వెదజల్లాలి. అలా చేయించారంట. అలాగనే యేసేపుని తీసుకొచ్చినప్పుడు, అప్పుడు భావం చెప్తున్నప్పుడు ఫరో అంటాడు, "అబ్బా! ఇంతవరకు ఎవరు చెప్పలేదయ్యా! నువ్వు చెప్పావంటే." అప్పుడు యేసేపు అంటాడు, "ఇది నా వల్లైతే కాదు. దేవుడిచ్చిన జ్ఞానముతో నేనేం చేస్తున్నానంటున్నాడండి, నీకు చెప్పగలుగుతున్నాను." దేవుడిచ్చిన జ్ఞానం అని అక్కడ ఫరో ఎదుట ఎవరిని మహిమపరిచాడండి? దేవుణ్ణి మహిమపరిచాడు. మన జీవితంలో కూడా మనం ఎవరి ఎదుటైనా ఎవరిని మహిమపరచాలండి? దేవుని మహిమపరిచే వారముగా ఉంటే గనక మన జీవితం చాలా యేసేపు జీవితం ఫలించినట్లుగా మన జీవితం కూడా ఏమవుతదంటండి? ఫలిస్తది. ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు ఫలిస్తామని. అందుకే అంటున్నాడు దేవుడే అని చెప్పాడు. యేసేపు కూడా ఎవరిని గనపరిచాడండి? దేవుడినే అసలక్కడ ఇశ్రాయేలు దేవుని గనపరచటానికి భయపడాలి. వీళ్ళు కాదు. ఎందుకంటే ఈళ్ళెవరు పశువుల కాపరులు ఎవరు? యేసేపు పితరులు. మరక్కడ వాళ్ళు అంగీకరించరు. అయినా భయపడకుండా ఏం చేశాడండి? నా దేవుడే నాకు జ్ఞానాన్ని. ఈ రోజున మనం ఆ రీతిగా గనపరచగలదుమా మన దేవుణ్ణి? ఆ రీతిగా గనపరచగలదుమా? మనం ఏం చేయాలంటండి ఆ రీతిగా దేవుణ్ణి గనపరిచే వారంగా ఉండాలి. ఇక్కడ అందుకే అంటున్నాడు రెండో దినవృత్తాంతాల గ్రంథం కూడా ఒకసారి చూద్దాం చూడండి. యేసేపు ఆ రీతిగా దేవుణ్ణి మహిమపరుస్తూ వచ్చాడు. ఫరో దగ్గర ఘనపరుస్తూ వచ్చాడు. ఫరో దగ్గర ఎంతో కృప చూపిస్తూ వచ్చాడు. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము అమ్మా ఎన్ని? ఆ. మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను.
యూదావారు అందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. అప్పుడు ఆ, చదవండి. మత్తన్యాకు పుట్టిన యెహేలు కుమారుడైన బెల్లాకు జననమైన జకరియా కుమారుడను ఆసాపు సంతతివాడని లేవీడగు యెహాజీయేలును సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగు ప్రకటించెను: యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషువపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీది కాదు, దేవుడే జరిగించును. దేవునికి మహిమ కలుగును గాక. అబ్బా, ఇశ్రాయేల్ యుద్ధం ఎవరు జరిగించారంటండి? దేవుడే జరిగి. ఈనాడు మన జీవితంలో ప్రతి యుద్ధము ఎవరు చేస్తారండి? దేవుడే చేస్తారు. ప్రతి యుద్ధము మన జీవితంలో ప్రతి దినము ఏం జరుగుతుందో తెలుసండి? యుద్ధమే జరుగుతుంది. మన జీవితంలో ప్రతిదీ యుద్ధమే జరుగుతుంది. అయితే కానీ ఎవరు జరిగిస్తారంట? దేవుడే జరిగిస్తాడంట. వీళ్ళ సైన్యము తక్కువ, శత్రువు సైన్యం ఎక్కువ. వీళ్ళ సైన్యాన్ని బట్టి కృంగిపోలేదు, శత్రువు సైన్యాన్ని బట్టి వాళ్ళు అధైర్యపడలేదు. ఇక్కడ ఎవరిని చూశారండి? దేవుణ్ణే చూశారు. యెహోషువపాతుతో సహితము ఇశ్రాయేలు అందరూ ఎవరిని చూశారండి? దేవుణ్ణే చూశారు. యుద్ధము యెహోవాదే, దేవుడే చూసుకునెను అని గొప్ప సాక్ష్యం పలకగలిగారు. ఒకవేళ వాళ్ళ విశ్వాసము అవిశ్వాసముగా ఉంటే వీరేమవుతారండి? ఓడిపోతారు. ఎందుకంటే వీళ్ళ సైన్యం చాలా బహు తక్కువ. ఈరోజు మన జీవితంలో ఏమీ లేకపోవచ్చు, మనం కొద్దివారంగా ఉండవచ్చు, మన స్థితి చాలా కొంచెమే అయి ఉండొచ్చు. కానీ మన పక్షాన్ని ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు. సర్వసమృద్ధి ఇచ్చేవాడు ఆయనే, ప్రతిదీ చూసుకునేవాడు ఆయనే. కానీ ఆయన మీద ఇలా ఆనుకుని ఆధారపడితే గనక, ఈ విశ్వాసం బలపడితే గనక మంచి భవిష్యత్తు మన జీవితాలకు దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ విశ్వాసంలోనికి మనం రావాలి. ఏదైనా దేవుడే, ఏదైనా దేవుడే అన్నట్టుగా రావాలి మనం. నిజంగా మన జీవితాల్లో మరి ఈ 2005లో మరి మనం ఎన్ని పోరాటాలు పోరాడుతూ వచ్చామండి. నీ కష్టములో ఎవరున్నారు? దేవుడే. నీ సుఖములో ఎవరున్నారు? దేవుడే. నీ దుఃఖంలో ఎవరున్నారు? దేవుడే. నీ సంతోషంలో ఎవరున్నారు? దేవుడే. నీ వస్త్రహీనతలో, నీ వస్త్ర సముద్రం ఎవరున్నారండి? దేవుడే ఉన్నాడు. ప్రతి దాంట్లో నీ అనారోగ్యంలో, ఆరోగ్యంలో ఎవరున్నారండి? దేవుడే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అసలు ఎంత మనం స్తుతి చెప్పినా ఆయన రుణము మనము తీర్చుకోలేమండి. ఎన్ని సంవత్సరాలు రుణము ఉండిపోయిందో మనం ఆయనకి, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దినాలు రుణం ఉండిపోయామో మనం ఆయనకి. మనం ఒకటి అనుకోవాలి, ప్రవ్వా ప్రతి దినము నన్ను మార్చు ప్రవ్వా. ఎలాగ మార్చాలండి? ఆయన స్వారూప్యంలోనికి ఎవరము పరిపూర్ణం కాదు కదా. భక్తులు ఎవరైనా పరిశుద్ధులా అండి? అందరూ పాపులే. మనం ఇప్పుడు ఎలాగ మారాలంటండి? ఆయన పోలికలోనికి మారాలి. దినదినము మనము ఆయన స్వారూప్యంలోనికి వెళ్ళాలి. ఈ సంవత్సరానికి ఆ సంవత్సరానికి మనలో ఏం రావాలండి? మార్పు అనేది రావాలి. మనలో మార్పు వచ్చినప్పుడు విశ్వాసం కూడా ఏమవుతుందంటండి? విశ్వాసం కూడా పెరుగుతూ ఉంటుంది. ఒకసారి పుట్టగానే విశ్వాస వీరులు కారు. మెల్లమెల్లగా ఏం చేయాలి? పెంచుకుంటూ రావాలి క్రమక్రమంగా. ఆ జీవితాలు అర్పించినప్పుడు, మన జీవితం అలాగే దేవునికి అర్పించినప్పుడు, దేవుడే సమస్తము అని మనం ఆయన మీద ఆనుకున్నప్పుడు అంటండి, దేవుడు ఎంత సహాయం చేస్తాడో. అందుకే మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యము యుద్ధము చేయటానికి మాకు శక్తి చాలదు. మాకు శక్తి, ఆ గొప్ప సైన్యానికి మా శక్తి అయితే సరిపోదు. అంత గొప్ప సైన్యానికి మాకు సైన్యం లేదు. కానీ సైన్యమునకు అధిపతికి యెహోవా, నీవు మా పక్షాన ఉన్నావయ్యా, నువ్వు యుద్ధము చేయవా అని యెహోషువపాతు ప్రార్థన చేస్తూ వచ్చాడండి. ఈరోజు మన పరిస్థితులు మన మీద వెళ్తున్నప్పుడు చాలా పెద్దవి, అవి మనకన్నా పెద్దవి. మన మీదకి వచ్చే నిందలు మనకన్నావి చాలా పెద్దవి. కానీ ఎవరికి అప్పగించుకోవాలి? అయ్యా సైన్యములకు అధిపతికి యెహోవా,
నీవేనయ్యా నా దిక్కు, నీవే అయ్యా నా ఆశ్రయము అని ఆ విశ్వాసంలోనికి మనం వెళ్ళినప్పుడు నిజంగా ఆ సైన్యాన్ని ఏం చేస్తామండి? నిజంగా జయిస్తాము. మనం జయిస్తాము. అందుకే అంటున్నాడు, సైన్యములతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. ఏమియు చేయుటకు మాకు తోచదు. నీవే మాకు దిక్కయ్యా. ఏమీ తోచుటకు పరిస్థితులు మన మీదకొచ్చినప్పుడు ఏమైనా తోస్తదా అండి? ఆ క్షణంలో ఏమీ తోచదు. ఆలోచన రాదు. అప్పుడు ప్రభువుకి అప్పగించుకుంటే, ఆయనకి అప్పగించుకుంటే మంచి ఆలోచన ఇచ్చి మనల్ని ఏం చేస్తాడండి? నడిపిస్తాడు, విడిపిస్తాడు. ఆలోచన, వివేచన ఆయనే ఇవ్వాలి ప్రతి వ్యక్తికి కూడా. మాకు శక్తి చాలదయ్యా అని చెప్తూ అని ప్రార్థన చేస్తని ఏం చేశారంటండి? అని ప్రార్థన మన జీవితంలో ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మరి ఈ సంవత్సరం అంతా దేవుడు ఇంతగా కాపాడిన దేవునికి ఎంతవరకు మనం ప్రార్థన చేసాం? ప్రార్థన ఎంతవరకు న్యాయం చేశాము? ప్రార్థన ఎంతవరకు మనం చేయగలిగాము? దేవునికి ఏమీ మనం ఇవ్వలేమే. మనం ఇచ్చేది హృదయమే. హృదయమును ప్రార్థన చేస్తేనే మన హృదయం ఇవ్వగలుగుతాం. ప్రార్థన చేయకుండా ఆయనకి హృదయాన్ని మనం అర్పించలేము. ఎంతవరకు ప్రార్థన చేసాం? మనం గమనించుకోవాలి. ఈ సంవత్సరం చివరి దినాల్లో మనం ఉన్నాం. ప్రభువా నీకు నేను చాలా ఎడబాటైపోయానయ్యా. నీకు నాకు సహవాసం చాలా దూరమయిందయ్యా. నా జీవితంలో ప్రార్థనా జీవితం తగ్గిందయ్యా. నాకు ప్రార్థన, నీతో సంబంధం నాకు మరలా అనుగ్రహించు ప్రవ్వా. నూతన సంవత్సరంలో నేను అది పొందుకోవడానికి నీ కృపను నాకు దయచేయి ప్రవ్వా అని అడుగుతూ నూతన సంవత్సరంలో ఏం చేయాలండి? మనం ప్రవేశించాలి. ఎందుకంటే ఆయన కృప చొప్పునే మనకి ఏమి ఇస్తున్నాడండి? సంవత్సరములు ఇస్తున్నాడు, దినములు ఇస్తున్నాడు. ఆయన కృప చొప్పునే, మరొకటి కాదు. మీ నా మంచితనాన్ని బట్టి కాదు, మీ నా నీతిని బట్టి కాదండి. దేన్ని బట్టి అంటండి? ఆయన విశేషమైన కృప అంట. ఏం కృప అండి? తన విశేషమైన కృపతో మనల్ని ఏం చేస్తున్నాడండి? కాచి కాపాడుతున్నాడు. మొన్నటి దినాన్న మాకు తెలిసిన మంచి అంకులు, ప్రార్థనా జీవితం కలిగిన అంకులు చనిపోయారు. ఆయన అయితే కొత్త సంవత్సరానికి ఈ సంవత్సరం బైబిల్ పూర్తి చేసుకుని నేను ప్రైజ్ తీసుకోవాలని చెప్పంటండి బైబిల్ పూర్తి చేసి చదివి ఆయన సిద్ధపడ్డారంట. ఆయన అయితే ప్రభు రాజ్యంలోనికి చేరారు. నిజంగా అంటే చివరి దినాల్లో కూడా బైబిల్ చదివి మనం ఎప్పుడో బైబిల్ చదువుతాం. కానీ జీవితకాలం అంతా ఏం చేయాలంటండి? జీవితకాలమంతయు వాక్యం చదవాలి. ఎందుకంటే బ్రతికినంత కాలము ఆహారం ఎలాగైతే తీసుకుంటామో మనం జీవించినంత కాలము కూడా ఈ పరిశుద్ధ వాక్యాన్ని ఏం చేయాలంటండి? చదవాలి. ప్రతి దినము దావీదు దివారాత్రులు ధ్యానించాడు. దివారాత్రులు చదివిన భక్తులున్నారు. మరి కనీసం మనం ఒక అధ్యాయమైనా చదువుతున్నామా? సంవత్సరాలు ఏమవుతున్నాయండి? బైబిల్ చదివితేనే మనకి నెమ్మది. వాక్యమే మనల్ని ఏం చేస్తుందండి? వాక్యము తప్ప ఎవ్వరు ఏమీ చేయలేరు, ఎవ్వరూ ఆదరించలేరు. వాక్యమే మనల్ని ఏం చేస్తుందండి? ఆదరిస్తుంది. ఈ విలువైన వాక్యము మనం ప్రతిదినం ఏం చేయాలి? చక్కగా క్రమం తప్పకుండా చదవాలి. క్రమం తప్పకుండా ప్రార్థన చేయాలి. ఈ రెండు మన జీవితాల్లో ఉన్నప్పుడు మన సంవత్సరాలు ఎలా ఉంటాయంటండి? సుఖ సౌఖ్యములతో వర్ధిల్లుతూ వస్తామంటండి. బ్రతికిన కాలము సుఖ సంతోషాలతో మనం వర్ధిల్లుతాం. క్షేమం మనం అనుగ్రహింపబడుతుంది. ఎందుకంటే జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే, వివేచనతో నడిపించేవాడు ఆయనే, సమస్తము అనుగ్రహించేవాడు ఆయనే. ఈ యెహోషువపాతు ఆ రీతిగా ప్రార్థన చేసినప్పుడు యోధా వారందరూ, శిశువులు కానీ భార్యలు అందరూ కూడా దేవుని ఏం చేస్తూ వచ్చారంటండి? ప్రార్థన చేస్తూ వచ్చారు. మన కుటుంబాలు కూడా, మనం కూడా ఏం చేయాలి? కుటుంబం అంతా ఏం చేయాలంటండి? దేవుని సేవించే వారంగా ఉండాలి. ఆదివారం వచ్చినడికి కుటుంబం అంతా ఎక్కడ ఉండాలండి? దేవుని సన్నిధిలో ఉండాలి. ఎందుకంటే మనము సేఫ్ జోన్లో ఉంటే కుదరదు. అందరూ కూడా ఎలా ఉండాలి? కుటుంబం అంతా అందరూ క్షేమకరమైన స్థలంలో ఉండాలి. ఈ లోకంలో క్షేమకరమైన స్థలం ఏమన్నా ఉందంటే ఎక్కడైనా ఉందండి? దేవుని సన్నిధే. మొదటగా మనం కుటుంబాన్ని నడిపించుకునే వారంగా ఉండాలి. ఈ ఇతరులు నడిపించే వారంగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు మనకెంతో మంచి ఉన్నతమైన కృపనిచ్చి మనల్ని బలపరుస్తూ ఉంటాడు. అందుకే కీర్తనాకారుడు కూడా ఒక మాట సెలవిస్తున్నాడు. నేను త్వరితంగానే వాక్యాన్ని ముగిస్తాను. మరి సంవత్సరము చివరి దినంలో ఉన్నాం. మనం ప్రభువు దగ్గర నుంచి ఏమి నేర్చుకోవాలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అయ్యా ఇవన్నీ తెలిసినవే కానీ మేము అమలుపరచట్లేదయ్యా, మేము ఆచరించట్లేదు ప్రభువా అని మనం అడిగినప్పుడు దేవుడు మనతో మరొక్కసారి జ్ఞాపకం చేసి మనతో మాట్లాడుతూ ఉంటారు. 54వ అధ్యాయము
కీర్తన గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువా నా ప్రాణమును ఆదరించువాడువు. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించును. నీ సత్యమును బట్టి వారిని నశింపచేయును. స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకు అర్పించేదను. చాలమ్మ. ఇక్కడ అంటున్నాడు కదా, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. దావీదు చెప్తున్నాడు, దేవుడే నాకు. దావీదు జీవితంలో ఎవరు సహాయకుడిగా ఉన్నారండి? దావీదు జీవితంలోనే కాదు, నేడు మన జీవితంలో కూడా దేవుడే సహాయకుడు. ఏ విషయంలో దేవుడే సహాయకుడు. ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. దేవునికి మహిమ చెల్లిందాం ఒకసారి. ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. అబ్బా, మన ప్రాణాన్ని ఆదరించేవారు ఎవరూ లేరండి. మన ప్రాణాన్ని ఆదరించేవాడు ఆయనే. దావీదు ప్రాణాన్ని ఆదరించాడు ఆయన. నా శత్రువులు చేయు కీడు ఆయన నా మీదకి రా నా వారి మీదకి రప్పించాలి. ఇక్కడ నా శత్రువులు చేయు కీడు ఆయనే వారి మీదకి రప్పించు. శత్రువులు ఏం చేయాలనుకుంటారు? కీడు చేయాలని తలంచుతారు. కానీ దేవుడే మనకు సహాయకుడు అవుతే గనక ఆ కీడుని ఏం చేస్తాడండి? వారి మీదకి త్రిప్పిగి కొడుతూ ఉంటాడు. దేవుడు అంత సహాయకుడు ఉంది. మరి మనకి యుద్ధము చేయవాడు ఎవరండి? ఆయనే. ఆయన ఉంటే చాలు. ఎవరున్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా, ఏమి ఉన్నా లేకపోయినా ఆయన ఉంటే చాలు. ఈ లోకంలో ఆయనే బ్రతుకని, ఆయనే నా సర్వం అని బ్రతికే వాళ్ళు కోకొల్లాలు ఉన్నారు. ఆయన ఎదుట పెట్టుకుని బ్రతికి జీవిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. వారి జీవితంలో ఎవరూ ఉండరండి. వారి జీవితంలో ఏమీ ఉండదు. ఆయన పెట్టుకుని బ్రతుకుతారు. ఒక పెద్ద ఆవిడ, చాలా పెద్ద ఆవిడ, అస్తమాట్లు చూస్తూ ఉంటాం కదా మనం యూట్యూబ్లో. ఆ పెద్ద ఆవిడ దేవుని పాటలు పాడుతూ ఉంటుంది. ఆమెకి నీకు ఏం కావాలమ్మా అని అడిగితే గనక ఏమీ నాకు వద్దంటది. ఏదైనా ఇస్తామంటే ఏది వద్దు, నాకు దేవుడే నన్ను చూసుకుంటాడు, దేవుడే నన్ను పోషిస్తాడు, ఏది ఇస్తానన్నా వద్దంటది. అసలు ఎంత ఆమె స్థాయికి ఎదిగిపోయిందో చూడండి. అలా ఒక్కొక్కరు ఒక హృదయం నిండా ఎవరు నింపుకుంటారండి? దేవుణ్ణి నింపుకుని వాళ్ళ సంవత్సరాలు దీర్ఘాయువుతో బ్రతుకుతారండి. వాళ్ళ జీవితం ఏమవుతుందంటండి? దీర్ఘాయువుతో బ్రతుకుతారు. దేవుణ్ణి ఎప్పుడైతే హృదయం నిండా నింపుకుంటామో, దేవుడే సర్వమని మాటలతో కాదు, క్రియలతో కూడా వారు చూపిస్తారు దేవుడే సర్వమని. అలా ఎవరైతే జీవిస్తారో దేవుడు వారి పక్షాన్ని ఏం చేస్తానంటున్నాడండి? యుద్ధం చేస్తానంటున్నాడు. వారి పక్షాన్ని యుద్ధము చేసి ఆయన ఏం చేస్తాడంటే వారి మీదకి కీడుని ఏం చేస్తాడు? రప్పిస్తానంటున్నాడు. నీ సత్యమును బట్టి వారిని నశింపచేయము. స్వేచ్ఛార్పణలు బలులు నేను నీకు అర్పించదను. యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. యెహోవా నామం ఏంటంటండి? ఉత్తమమైనది. యెహోవా నామం ఉత్తమమైనది. ఆయన నామమును బట్టి మనం ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించును. నా శత్రువుల గతిని చూచి నా కన్నులు సంతోషం. ఈ మాట ఒక్కటి జ్ఞాపకం చేసుకుందామా? ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను ఏం చేశాడంటండి? అబ్బా, నన్ను విడిపించాడు. ఈ సంవత్సరం ఆపదలన్నిటిలో నుండి నా దేవుడు, నేను గౌరవంగా చెప్పుకుంటున్నాను, నా దేవుడు నన్ను అయితే విడిపిస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆపదలన్నిటిలో నుండి ఏం చేశాడంటండి? విడిపించాడంట. ఆయన తప్ప ఎవ్వరూ నాకు సహాయము చేయలేదు. ప్రతి ఆపదలో నుండి, కొన్ని మనకు తెలుసున్న ఆపదలు ఉన్నాయి, తెలియని ఆపదలు ఎన్నో ఉన్నాయి. మనకు అవి ఆపదలు తెలియకుండానే దేవుడు ఏం చేశాడండి? తప్పిస్తూ వచ్చాడండి. ఆ ఆపదల్లోంచి విజయం ఇస్తూ వచ్చాడు. ఈ సంవత్సరం అంతా నన్ను ఎంతగానో కాపాడిన దేవునికి ఎంతైనా మహిమ చెల్లిస్తున్నాం. అందుకే అంటున్నాడు, ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించును. నా శత్రువుల గతి చూసి నా కన్నులు సంతోషించుచున్నవి అని దావీదు అంటున్నాడు. అందుకే అంటున్నాడు, దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవా నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవినబెట్టుము. అన్యులు నా మీదకి లేచి ఉన్నారు. ఇక్కడ అంటున్నాడు దావీదు, దేవా నా ప్రార్థన ఆలకింపుము. దేవుణ్ణి అడగాలి. మనం ప్రార్థన చేసేస్తున్నాం అనుకోకూడదు. దేవా నువ్వు నా ప్రార్థన ఆలకిస్తున్నావయ్యా, ఆలకించయ్యా, ఒక్కోసారి నా మాట నువ్వు చెవును పెట్టుకో ప్రవ్వా. దేవుడు అంటాడు,
ప్రతి నాలుక నన్ను స్తుతించాలి, ప్రతి మోకాళ్ళు నన్ను నా సన్నిధిలో వంగాలి అని చెప్పాడు. అంటే ప్రతి నాలుక నన్ను స్తుతించాలంటే ప్రతి ఒక్కళ్ళ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. నువ్వు అడగాలి. ఏమని అడగాలి? దేవా నా ప్రార్థన ఆలకించు నాయనా. ఒక్కసారి దీన మనసుతో, విధేయత మనసుతో ఇన్ని రోజులు చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించక మనకు సమాధానం రాలేదేమో, మరొకసారి విరిగి నలిగిన హృదయంతో దావీదు వలె ఏం చేయాలి? దేవా నా ప్రార్థన ఆలకిస్తున్నావయ్యా, నా ప్రార్థన నీ చెవున పడుతుందయ్యా. ఒక్కొక్కసారి మన ప్రార్థనలు ఎందుకని? ఆయనకి మనకు ఒకటి అడ్డుందంటే ఏంటండి? పాపమనే గోడ మనకు అడ్డు ఉన్నప్పుడు ఆ గోడని మనం ఏం చేయమనాలి? మనమైతే పగలగొట్టలేము. ఆయన ఏం చేస్తాడండి? ఆయన్ని అడగాలి, దేవా నా ప్రార్థన ఆలకించు నాయనా అని అడగాలి. ఆలకించి మన ఆపదలన్నిటిలో నుండి తప్పించేవాడు ఆయనే. ఈ సంవత్సరం నిజంగా మనం ఇంత సౌఖ్యంగా ఉన్నామంటే, ఇంత క్షేమంగా ఉన్నామంటే, ఇలా ఆరాధిస్తున్నామంటే కేవలం దేవుడు ఏం చేశాడండి? మన కీడులు ఆపదలు ఏం చేశాడు? ఆయన తప్పించాడు. ఆయన మనకు మేలే చేశాడు. కీడు వెనకాల ఏముందంట? గొప్ప మేలుందంట. మనం అనుకుంటాం శ్రమ వచ్చినప్పుడు అయ్యో నాకే ఎందుకు వచ్చింది, నన్నే ఎందుకు చుట్టుకుందని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఆ కీడు వెనకాల గొప్ప మేలు దాచి ఉంచాడంట. గొప్ప మేలు దాచి ఉంచాడు. అది మనకైతే తెలియదు, కానీ దేవాతి దేవునికే ఆ మేలు తెలుసు. ఆ మేలు మనకు అనుగ్రహిస్తాడు, మంచి కృపను మనకి ఇస్తాడు. ఇంకొక మాట కూడా త్వరితంగా చూద్దాం, చూడండి. అదే కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 35వ వచనం చూడండి. తన పరిశుద్ధ స్థలముల్లో దేవుడు భీకరుడు, ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములు అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతి నొందును గాక. చాలండి, దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు దేవుడే ఏం చేస్తాడంట? బలమును పరాక్రమములు అనుగ్రహిస్తాడంట. పరాక్రమములు ఏం చేస్తాడంటండి? అనుగ్రహించువాడంట. ఇశ్రాయేలు దేవుడే వారికి అనుగ్రహించువాడు. ఏ దేవుడు అనుగ్రహించేవాడు కాదు. ఏ దేవుడు అనుగ్రహించేవాడండి? ఇశ్రాయేలు దేవుడు అనుగ్రహించు. తన పరిశుద్ధ స్థలంలో దేవుడు భీకరుడు. పరిశుద్ధ స్థలంలో దేవుడు ఎలా ఉన్నాడంటండి? మన దేవుడు మనం ఎప్పుడు ఒకటే చూస్తాం, శాంతిమూర్తిగానే చూస్తాం. ఆయన ఎవరంట? భీకరుడు. ఆయనకి రెండూ ఉన్నాయి, శాంతి ఉంది, కోపం కూడా ఉంది. ఆయన కోపం ఎలా ఉంటుందంట? చాలా రౌద్రం ఎక్కువగా ఉంటుందంట. పరిశుద్ధ స్థలంలో ఆయన అలా ఉండేవాడు. అందుకే ఆయన సన్నిధికి ఎలా రావాలంటండి? వణుకుతూ రావాలంట. ఎలా రావాలంటండి? వణుకుతూ రావాలి. చలి జరవచ్చిన వణుకుతూ కాదండి. హృదయం ఏమవ్వాలండి? హృదయం విరిగి నలిగిన హృదయంతో, వణుకు కలిగిన హృదయంతో ఆయన సన్నిధికి రావాలి. పరిశుద్ధ స్థలంలో ఆయన ఏమై ఉన్నాడంట? భీకరుడై ఉన్నాడంట. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల ప్రభావము అనుగ్రహించువాడై ఉన్నాడు. దేవుడు స్తుతింపబడును గాక. మన దేవుడు ఎవరండి? స్తుతింపబడిన దేవుడు. ఎందరితో స్తుతింపబడుతున్నాడో ఆయన చెప్పలేవు. ఎందరితో? గనులైన వారితోనూ స్తుతింపబడుతున్నాడు, అల్పులైన వారితో కూడా స్తుతింపబడుతున్నాడు. ఆ రోజు దేవుడు పుట్టినప్పుడు జ్ఞానులు వచ్చి స్తుతించారు, కాపరులు గొల్లలు వచ్చి దేవుడిని ఏం చేశారంటండి? స్తుతించారు. ఎవరైనా ఆయన ఏం చేయాలి? స్తుతించాలి. ఎందుకంటే ఆయనే సృష్టికర్త, క్షేమం ఇచ్చేవాడు ఆయనే, ధైర్యం ఇచ్చేవాడు ఆయనే, ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయన, కృపనిచ్చేవాడు ఆయనే. కాబట్టి ఆయన ఏం చేయాలి? మనము స్తుతించాలి, ఆయన ఘనపరచాలి. ఆయన తప్ప ఎవరిని మనం స్తుతించడానికి వీలు లేదు. ఆయన్ని మాత్రమే స్తుతించాలి. అలాంటి దేవుణ్ణి స్తుతిస్తున్న మనము, దేవుడు ఎంతగానో మనల్ని కృప చూపించి మరొక సంవత్సరానికి ప్రవేశపెడుతున్న దేవుడు మనల్ని ఇంకా అనేకమైన మేలులతో, అనేకమైన దీవులతో, అనేకమైన ఆశీర్వచనాలతో దేవుడు మనల్ని ఏం చేస్తాడంటండి? నింపి నడిపిస్తాడంట. అలాంటి దేవుని ఇంకను బలంగా సేవించాలి, ఇంకా బలంగా ఆయన్ని ఆరాధించాలి. ఈ సంవత్సరము ఎలాగైతే ఆరాధించుకుంటూ వచ్చామో 100 రెట్లుగా దేవుని ఏం చేయాలంటండి? నమ్మకంగా ఆరాధించాలి. ఏ రోజు ఆయన ఆరాధించటంలో తప్పుపోకుండా, ఏ రోజు వాక్యము చదవటంలో తప్పిపోకుండా, ప్రార్థన చేయటంలో తప్పిపోకుండా, ఆదివారం ఆరాధనకు రావటంలో తప్పిపోకుండా, శుక్రవారం ఉపవాస ప్రార్థనలో తప్పిపోకుండా దేవుని ఏం చేయాలంటండి? నమ్మకంగా సేవించాలి. మన జీవితంలో ఆయన తప్ప మరొకటి ఏది లేదని మనం తెలుసుకోవాలి. అయితే దేవుడే ఏంటండి? దేవుడే. అబ్రహాము ఏం చెప్పాడు?
ఇస్సాకుతో ఏం చెప్పాడు? దేవుడే అని చెప్పాడు. దేవుడే అని చెప్పాడు గాబట్టే ఇస్సాకుని ఏం చేశాడండి? బ్రతికించాడు. మన జీవితంలో కూడా దేవుడే అని చెప్తే సమస్తం ఏమవుతాయేంటండి? సమస్తము మనకు అనుగ్రహింపబడతాయి. దేవుడే. అందుకే యోసేపు కూడా ఫరో దగ్గర ఏం చెప్పాడు? నా దేవుడే నా వల్లైతే కాదు నీకు ఇది చెప్పడానికి. నా దేవుడే నాకు సహాయం చేశాడు. అన్న మూలని యోసేపు జీవితం ఎలాగయిందండి? ఎంతగా అయిపోయిందండి? ఎలా వెళ్ళినా యేసేపు ఎలాగయ్యాడండి? ఎంత గొప్ప ఆశీర్వదించడం చూడండి. ఎప్పుడైనా దేవుడే అని మనం అనుకుంటామో, దేవుడిని ఎక్కడైతే హెచ్చిస్తామో అక్కడ మనల్ని ఏం చేస్తాడండి? దేవుడు మనల్ని కూడా హెచ్చించి మంచి కృప చూపిస్తాడు. ఈ మాటలు మీ హృదయాల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి మోకరించినట్లయితే. దయతో మోకరిందాము. మనసు పెట్టి హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరము, ప్రతి ఒక్కరము కూడా, ప్రతి ఒక్కరు అందరూ కూడా విరిగి నలిగిన హృదయంతో ఇది చివరి ఆదివారం ఈ సంవత్సరం చివరి ఆదివారం. ఎంత కృపుంటేనే గనక ఈ చివరి ఆదివారంలో నన్ను ప్రభు ఆయన సన్నిధికి నడిపించాడు. కృతజ్ఞతాభావంతో ప్రతి ఒక్కరము దేవా ఈ 2025 ఈ సంవత్సరం అంతా నన్ను కాపాడుతూ వచ్చావు ప్రభువా. అయ్యా ఇదిగో మరి నైనా నేను అంతగా నమ్మకస్తురాలని కాకపోయినా ప్రవ్వా నన్ను కాపాడుతూ వచ్చావు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రవ్వా. అయ్యా నీకు వందనాలు ప్రవ్వా. నైనా నా జీవితంలో నేను ఎప్పుడు నిన్ను ప్రాధానుడిగా ఉంచుకోలేకపోయినప్పటికీ నన్ను కాపాడుతూ వచ్చావు తండ్రి. నైనా అయ్యా ఇంతవరకు నాతో మాట్లాడుతూ వచ్చావు. అబ్రహాము దేవుడే అని నైనా నిన్ను అయ్యా ఎలుగెత్తి చెప్పాడు ప్రవ్వా. నిన్ను ఎక్కువ చేశాడు ప్రవ్వా. అబ్రహాము తన జీవితంలోనైనా నిన్ను ఎక్కువ చేశాడు ప్రభా. తన విశ్వాస జీవితంలో నిన్ను ఎక్కువ చేస్తూ వచ్చాడు ప్రభా. అందుకే అబ్రహామును ఆ రీతిగా ఆశీర్వదించావు అయ్యా. ఇదిగో మరి అయ్యా తను అక్కడ బలహీనమైన మాట మాట్లాడుంటే ప్రభా తన జీవితంలో కార్యము జరగకపోనేమో ప్రభా. నిన్ను హెచ్చించాడు కాబట్టి, దేవుడే చూసుకున్నన్నాడు కాబట్టి ప్రభా నీవే చూసుకుంటూ వచ్చావు. అబ్రహాము సంతానాన్ని ఎంతగా ఆశీర్వదిస్తూ వచ్చావయ్యా, ఎంతగా విస్తరింపచేస్తూ వచ్చావు తండ్రి. నాయనా నువ్వేదైనా చేయగలిగిన తండ్రివి ప్రవ్వా. మా దగ్గర ఒక్కటైనా లేకపోవచ్చు, ఏమీ లేకపోవచ్చు నాయనా. అబ్రహాముని మంచినైనా ఇశ్రాయేలుకు తండ్రిగా చేశావు తండ్రి. అంతమందికి తండ్రిగా చేశావయ్యా. తన సంతానాన్ని అంత రీతిగా ఆశీర్వదించావు ప్రవ్వా. ఏమీ సంతానం లేని అబ్రహాము దేవుడే అని విశ్వాసపూరితంగా ఆనుకున్న అబ్రహాముని ఎంతగా హెచ్చించావు ప్రవ్వా. నిజమే తండ్రి. మేము ప్రతి విషయంలో దేవుడే అని మేము నైనా కలిగి జీవించినప్పుడు ప్రభా మమ్మల్ని అటుల్ని దాటిస్తావు తండ్రి. మా పరిస్థితులు విడిపిస్తావు ప్రభా. అది మాకు నేర్పించండి తండ్రి. దేవుడే అని మేము పెట్టుకోవడానికి కృప దయచేయండి స్వామి నాయన. అలాగే యేసేపు కూడా తన జీవితంలో ప్రభా నాకు ఇచ్చిన జ్ఞానము నైనా ఇది దేవుడే అని హెచ్చించాడు కాబట్టి ప్రభా తన దేశంలో హెచ్చించావు ప్రభా. అయ్యా ఇదిగో మరి ఆ దేశాన్ని పరిపాలించే నాయకుడిగా చేశావు ప్రభా. బానిసగా వెళ్ళిన యేసేపును నాయన ఆ దేశాన్ని ఏలే గొప్ప ప్రధాన నాయకుడిగా చేస్తూ వచ్చావు ప్రభా. దేవుడే అని మేము పెట్టుకుంటే అయ్యా మేము ఏదైనా సాధించగలదమయ్యా, ఏదైనా పొందుకోగలదమయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా. ఈ సంవత్సరం అంతా మీరు మమ్మల్ని కాపాడినందుకే విరిగి నలిగిన హృదయంతో నీ కొందనాలు ప్రభా. నీకు స్తోత్రములు ప్రభా. మా జీవితంలో మీరు చేసిన మేలును బట్టి, ఉపకారములు బట్టి, మహోపకారములు బట్టి నీకు స్తుతులు చెప్పుకుంటున్నాము తండ్రి. మరో సంవత్సరంలో మేము అడుగు పెడుతుండగా అయ్యా మాకు మీరే మా దేవుడు ప్రభా. మేము ప్రతి విషయంలో మిమ్మల్ని హెచ్చించే స్వభావం మాకు దయచేయండి. ప్రతి విషయంలో మిమ్మల్ని ముందు పెట్టుకునే కృప మాకు ఇవ్వండి అయ్యా. మేము హెచ్చింపబడతామయ్యా, మేము ఆశీర్వదింపబడతాం ప్రభా. నీ తర్వాతే ఎవరైనా, నీ తర్వాతే ఏదైనా ప్రభా. ఆ జీవితం, ఆ ఆలోచన, ఆ మనసు, ఆ హృదయం మా అందరికీ మీరు అనుగ్రహించండి తండ్రి. ఇంతవరకు మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభా. అయ్యా మమ్మల్ని మీరు ఒప్పింప చేస్తున్నారు పరిశుద్ధాత్మ దేవా. నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా ఇన్ని చివరి దినాల వరకు సజీవముగా ఉంచినందుకు నీ కొందనాలు ప్రభా. నీ కొందనములు స్వామి. స్తోత్రములు ప్రభా. ప్రతి ఒక్కరము ఆయనకి ఏ రీతిగా కృతజ్ఞత తెలపాలనుకుంటున్నారో ఆ రీతిగా కృతజ్ఞత తెలుపుదామా దేవా. నా జీవితంలో చేసిన మేలును బట్టి, ఉపకారం బట్టి నీ కొందనాలు తండ్రి. నీ కొందనాలయ్యా. బలమిచ్చేవాడువు నీవే, శక్తినిచ్చేవాడువు నీవే,
ఆరోగ్యం ఇచ్చేవాడువు నీవే, ఐశ్వర్యం ఇచ్చేవాడువు నీవే ప్రవ్వా. సమస్తమును తొలగించేవాడు, శత్రువులు తొలగించిన వాడువు, లేమిని తొలగించేవాడువు నీవే తండ్రి. కరువు అయ్యా ఖడ్గము తొలగించేవాడువు నీవే ప్రవ్వా. నీవు తప్ప ఎవ్వరూ లేరయ్యా. నా దేవుడు, ఇశ్రాయేలు దేవుడు గొప్ప దేవుడు తండ్రి నాయన. నిన్ను ఈ రీతిగా గణపరుస్తున్న నీ బిడ్డలందరికీ తండ్రి నాయన మంచి సౌఖ్యము కృపాక్షేమములు వారి వెంట పంపించండి స్వామి. దేవా నీకు వందనాలయ్యా. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని దర్శించినందుకు, మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రాలు. నూతన సంవత్సరంలో నూతన అనుభవాలతో మమ్మల్ని పంపించండి, నడిపించండి తండ్రి. కృప దయచేయమని అడుగుతున్నాం ప్రవ్వా. అని ప్రతి ఒక్కరం అడుగుదామా? ప్రతి ఒక్కరం అడుగుదామా? దేవా నా హృదయంలో నీవు తప్ప ఎవ్వరూ లేరు ప్రవ్వా. నీవే నాకు ప్రాముఖ్యుడువు తండ్రి నాయన. నీవే నా ఉన్నత శిఖరువు ప్రవ్వా. ఉన్నత శిఖరంలో నీవు మాత్రమే ఉన్నావు తండ్రి. నా హృదయాన్ని ఆ రీతిగా మలుచుకోండి ప్రవ్వా. యెహోషువాపాతు నీ మీద ఆధారపడినట్లుగా తండ్రి మా జీవితము మీ మీద ఆధారపడినట్లుగా సహాయం చేయండి. మనుషుల మీద కానీ నాయన, బలము మీద కానీ, అండబలం మీద, దేని మీద మేము ఆధారపడకుండా ప్రవ్వా కేవలము నీ మీద ఆధారపడే స్వభావం మాకు మీరు అనుగ్రహించండి అని ఈ మధ్యాహ్న కాల సమయంలో అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం అండి. చిన్న ప్రార్థన మన మధ్యన తల్లి నడిపిస్తారు. చిన్న ప్రార్థన. మనందరం లేచి నిలబడి దేవుని కానుక సమర్పించుకుందాం అండి. మన మధ్యన తండ్రి గారి పాట అండి. కూర్చుందాం. మరి 31st నైట్ మన ప్రార్థనలో ఎక్కివేస్తాం కదా, అందరూ తప్పనిసరిగా రావాలి 31st నైట్కి. 8 అందరం కూడా కూడుకోవాలి. 8 కూడుకుంటే 12 దాటిన దాకా ఉండొచ్చు. 8:30 కల్లా అందరూ రావాలి ఖచ్చితంగా ఆ సమయానికి. అలాగే 1st తారీఖుని ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందామండి. శుక్రవారం ఉపవాస కూడికను, ఆదివారం ఆరాధనను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. చివరి ప్రార్థన చేసుకుందాం, అందరూ ఏకీభవిందాం. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. గతించిన నా ప్రభు పరిశుద్ధ దినం నుంచి నా ప్రభు పరిశుద్ధ దినము వరకు నీ సజీవమైన, నీ బలిష్టమైన రెక్కల చట్న మమ్మల్ని అందరినీ మీరు బలపరిచినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు. మొదటి ప్రార్థన నుండి చివరి ప్రార్థన వరకు నీ ఆత్మ సహాయంతో మీరు నడిపించారు. అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన దినాల నుండి, గడిచిన వారముల నుండి నేను మీరు ఎంతగానో మమ్మల్ని బలపరుస్తూ వచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇంతవరకు నీ కృప చూపిస్తూ నడిపించారు ప్రభా. ఇదిగో నీ బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే నీ సన్నిధికి వచ్చి ఉన్నారో ప్రభా, వారందరినీ మీరు బలపరచండి తండ్రి. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి అవసరతలను మీరు తీర్చండి తండ్రి. మంచి కృపను మీరు అనుగ్రహించండి ప్రభా. నైనా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. వారికి కావలసిన ఈవులన్నీ మీరు అనుగ్రహించండి తండ్రి. నీ మందిర మహిమతో వారిని నింపండి స్వామి తండ్రి. అయ్యా, ఇదిగో మరి నాయన ప్రభా, ఇంతవరకు నాయన మీరు నాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. దేవుడే అని మీరు సెలవిస్తూ వచ్చారు తండ్రి. అబ్రహాము జీవితంలో దేవుడు నైనా మిమ్మల్ని హెచ్చించినట్లుగా చూసినప్పుడు ప్రవ్వా, తన జీవితంలో సమస్తమును మీరు అనుగ్రహిస్తూ వచ్చారు ప్రవ్వా. ఏసేపు కూడా నిన్ను హెచ్చించు వచ్చారు కాబట్టి ఏసేపును నువ్వు దీవిస్తూ వచ్చావు తండ్రి. నాయన ఇలా ఈ రీతిగా దేవుడే అన్న వారిని, అందరినీ చూసిన వారిని ప్రవ్వా నువ్వెంతో బలపరుస్తూ వచ్చావు తండ్రి. దావీదు కూడా నైనా నిన్ను హెచ్చించుకుంటూ వచ్చాడు ప్రవ్వా. దేవుడే నా సహాయకుడు అని దావీదు నైనా ఇదిగో చెప్పగలిగారు ప్రవ్వా. నీవే మాకు సహాయకుడువు ప్రవ్వా. నైనా యెహోషువపాతు కూడా అయ్యా ఇదిగో ఇంత గొప్ప సైన్యమునకు ప్రవ్వా నైనా భయపడకుండా మీ మీద ఆధారపడుతూ నా ఇశ్రాయేలు దేవుడే చూసుకున్నాను సెలవిచ్చినట్లుగా మాకు శక్తి చాలదు అని నైనా యెహోషువపాతు అంటూ వచ్చాడు ప్రవ్వా. నీవే మా శక్తి, నీవే మా బలము అని అయ్యా వారు గొప్ప నిరీక్షణ కలిగి జీవించారు కాబట్టి వారి పక్షాన గొప్ప జయము చూస్తూ వచ్చారు తండ్రి. నాయన నిజమే ప్రవ్వా, మా జీవితాల్లో జరిగిన దినాలలో ప్రవ్వా అనేక పరిస్థితుల్లో ప్రవ్వా మీరే మాకున్నారు ప్రవ్వా. మీరే అన్నిటినీ దాటింప చేశారు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రవ్వా. ఇక మీదట కూడా మా జీవితంలో మీరే మాకు ఉండండి ప్రవ్వా. సమస్తమును మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మాకు మీరు తప్ప ఎవ్వరూ లేరు ప్రవ్వా. మీరే మాకు ఆశ్రయ దుర్గము ప్రవ్వా. మీరే మా రక్షణ కేడెము ప్రవ్వా తండ్రి. మీరు మాత్రమే మాకు నైనా ప్రవ్వా అయ్యా ఇదిగో మరి సర్వాంగ కవచం
బలపరచమైన దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మీ సహాయం మాకు దయచేయండి. మా జీవితంలో మిమ్మల్ని హెచ్చించే భాగ్యం మాకు అనుగ్రహించండి ప్రభా. మా జీవితంలోనైనా మిమ్మల్ని తండ్రి ప్రభా అయ్యా గణపరిచే కృప మాకు ఇవ్వండి స్వామి నాయన. అయ్యా మా దినాలలో ప్రభా ఇదిగో వాక్యము చదువుటలో, ప్రార్థన చేయటంలో తప్పిపోకుండా మేము క్రమంగా ఉండటానికి కృప అనుగ్రహించండి. అయ్యా మమ్మల్ని ఆ రీతిగా మీరు బలపరచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ సంవత్సరం అంతా, ఈ సంవత్సర పునరుద్ధాన ఆదివారాలన్నీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నిన్ను ఆరాధించే కృప మాకు ఇచ్చారు తండ్రి. ఏ ఆదివారము తప్పిపోకుండా సహాయము చేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నూతన సంవత్సరంలో కూడా మాకు ఇదే కృపను మీరు అనుగ్రహించి తండ్రి, ఇంకా శక్తివంతమైన ఆరాధన మా నుండి నాయన మీకు అందుకోవటానికి కృప మాకు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ శక్తితో, నీ ప్రభావంతో బిడ్డల్ని నింపి నడిపించండి తండ్రి. వారందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. దూర ప్రాంతం నుంచి వచ్చిన నాయన కుమారుడు నాగూరిని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. ఉద్యోగంలో తోడుగా ఉండండి. మంచి జీవితాన్ని బిడ్డకు మీరు అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. అలాగనే ప్రభా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. జ్ఞాన కుమారుని జ్ఞాపకం చేసుకోండి. కుమారుని బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి, కృప దయచేయండి స్వామి నాయన. నూతనంగా వచ్చిన సహోదరి ఉన్నారు ప్రభా, ఆమె పేరైతే నాకు తెలియదు. బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, ఆ కుటుంబాన్ని బలపరచండి తండ్రి. ఈ దినము మా నాయన మా బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని బహుగా దీవించి ఆశీర్వదించి నీ కృపతో నింపి నడిపించమని ప్రార్థిస్తూ, అలాగే ఈ దినాన ప్రభా అశోక్ అన్న జ్ఞాపకార్థ కూడిక ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కుమారుని నీ సన్నిధికి పిలుచుకున్నారు ప్రభా నాయన. విడిచిపెట్టెళ్ళిన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా తల్లిని మీరు జ్ఞాపకం చేసుకోండి, ధైర్యపరచండి, ఆదరించండి, కుటుంబాన్ని అంతటినీ ఆదరించండి ప్రభా. మంచి కృప కుటుంబానికి మీరు అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ బిడ్డలందరినీ నైనా దీవించి ఆశ్రయించి మంచి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి పంపించమని, అలాగనే తండ్రి వారి కష్టార్జితంలో అర్పించిన ప్రభా కానుకలు మీరు జ్ఞాపకం చేసుకోండి స్వామి నైనా. ఆ కానుకలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారి కష్టార్జితాన్ని అంతటినీ ఆశీర్వదించండి, బహుగా వారు ఫలించే కృప దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అయ్యా మా మధ్యనున్న కుమారుడు బాలును కూడా జ్ఞాపకం చేసుకోండి. కుమారుడు హస్తాన్ని మీరు బలపరచండి తండ్రి నాయన, ముట్టుకోండి, స్వస్థపరచండి. నీ గాయపడిన హస్తము కుమారుని కొంచెమని నీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన అంతట్లో మీరు తోడుగా ఉండమని స్తుతించి ప్రార్థించి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు మన కుటుంబాలకు సార్వత్రిక సంగమునకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడైండి నడిపించును గాక. ఆమేన్. యేసురత్వమే యేసురత్వమే జయం. ప్రవేశరత్వము సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. మీ అందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్.